మనిషి జీవితంలో ఎన్నో నేర్పుతుంది. ఏది శాశ్వతం కాదు. కొన్ని బంధాలు కూడా శాశ్వతం కాదు. ఏటో వెళ్ళిపోతుంది జీవిత గమ్యం. ఇట్లా ఈ గోదావరిలా పర్వళ్ళు తొక్కుతూ, నది పర్వళ్ళు దాటుతూ సాగుతుంది. ఎంత బాగా వెళ్తుందో చూడండి. జీవితం కూడా ఇలా వెళ్ళాలి. అందరి జీవితాలు ఇలాగే చేరుకోవాలి. నడుగుడ్డి ఎంత బాగా ఉన్నాయో అవన్నీ కొంగలు. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మన జీవిత గమ్యాలు ఎవరేటో ఏంటో. జీవిత ప్రయాణం ఏం నేర్పిస్తుంది? జీవిత గమ్యం, జీవిత గమనం ఎటు పోతుంది? ఎవరు శాశ్వతం కాదు. ఎప్పటికైనా వెళ్ళిపోవాల్సిందే జీవితం. మనిషి మరణం, ఒక మనిషి మరణం, అది ఎలా మొదలవుతుంది? చక్కగా గోదావరి సాగినట్టు మనిషి జీవితం కూడా సాగాలి. కొన్ని జీవితాలు సాగవు. ఇంత బాగా వెళ్తున్నాయి గోదావరమ్మ. సో నైస్ కదా. ఒక మనిషి ఎప్పుడు చచ్చిపోతారో ఎవరికీ తెలియదు. ఒక మనిషి ఎప్పుడు పుడుతుందో తెలుస్తుంది. ఒక మనిషి ఎప్పుడు చచ్చిపోతుందో తెలియదు. ఇప్పుడు అందులో పడిపోతే మునిగిపోయి చచ్చిపోతామా కదా. బతకాలి. మనిషి బతుకుతుందా లేదా అనేసి. ఎంత బాగుంది. కూల్గా, ప్రశాంతంగా, మైండ్ రిలీఫ్గా ఉంది ఇక్కడ. సో స్వీట్. సో చూడండి ఎంత బాగుందో.